క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము మొదటి భాగము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము మొదటి భాగము. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. దేవుని వాక్యాన్ని మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. నిన్నటి దినాన అబద్ధ బోధకులు కొన్ని గుర్తుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆ మాట చెప్తూ పౌలు అసలు మనం ఎవరమో, మనం ఏం చేయాలి అన్న విషయాలను ప్రస్తావన చేస్తూ మన పౌరస్థితి పరలోకమందున్నది అంటున్నాడు. మనము క్రీస్తు స్వారూప్యంలోనికి ఎందుకు మార్చబడాలి అని అంటే, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అనగా మనము ఇక్కడ చనిపోయాక మనము మన సొంత ఇంటికి వెళ్తాం. మన సొంత ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ వాతావరణానికి అనుకూలంగా మనల్ని సిద్ధపరచుకోవాలి. అక్కడ వాతావరణం చల్లగా ఉంటే చల్లని బట్టలు, వెచ్చగా ఉంటే పలసని బట్టలు, వర్షాకాలంలో ఎక్కువ వర్షాలుంటే రెయిన్ కోట్ లాంటి బట్టలు అలాంటివి వేసుకుని వెళ్తుంటాం మనం ప్రాంతాన్ని బట్టి. అలాగే ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదన్న విషయం తెలిసినప్పుడు మనం పరలోకపు వస్త్రాన్ని ధరించాలి. అంటే క్రీస్తుని పోలి జీవిస్తే, క్రీస్తుని పోలి నడుచుకుంటే, క్రీస్తు స్వారూప్యంలోనికి దినదినము మార్చబడితే అదే పరలోక స్థితిని ధరించుకొనుట, క్రీస్తును కలిగి ఉండుట, క్రీస్తులాగా మనల్ని మనము ఆయుత్తపరచుకొని సిద్ధపరచుకొనుట. అదే మన ముందున్న లక్ష్యం. పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము అన్నట్టుగా కూడా చెప్తాడు. ఎందుకంటే ఆయన మనలను మన పౌరస్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసయ్య అంటారు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. మీతో చెప్పుచున్నాను, వెళ్ళి స్థలము సిద్ధపరిచి వచ్చి మీరు నాతో ఉండునట్లుగా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేనే సత్యము, మార్గము, జీవము. నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి ఇంటికి అనగా పౌరస్థితిలోనికి రాలేడు అని స్పష్టంగా యేసయ్య చెప్పారు. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నప్పుడు మనము క్రీస్తుని పోలి క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి అన్నది చాలా అవసరమైన విషయం. మన పౌరస్థితి అన్న మాట కొత్త నిబంధన గ్రంథంలో ఇక్కడ ఒక్కడే కనిపిస్తుంది. పౌరస్థితి, సిటిజన్షిప్ అంటారు. ఆ పౌరస్థితిలో మనకుండే భాగ్యం, మనకి కలిగే ఆధిక్యతలు ఏవేంటివి అనేది ఒకసారి
పరిశీలన చేసుకుంటే మొదటిది యోహాను 18:36లో ఈ లోకానికి సంబంధం లేనటువంటి రాజ్యములో మనము వారసులము. ఈ లోకానికి ఏమాత్రం సంబంధం లేని క్రీస్తు రాజ్యంలోనికి మనం వారసులము. అది ఒకటి. లూకా 10:20, ఫిలిప్పీ 4:3, హెబ్రీ 12:23, ప్రకటన 13:8, 21, 27 వచనాలను మనం గమనించుకుంటే మనము పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. మన పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. అలాగే అపోస్తల కార్యగ్రంథము 1:11, తెస్సలోనికలకు రాసిన పత్రిక 4:16, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1 చూస్తే అక్కడ క్రీస్తు ఉంటాడు ఆ పౌరస్థితిలో. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:23లో గమనించుకుంటే మనతో పాటు విశ్వాసులతో పాటు పరిశుద్ధులు అక్కడ ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 చూస్తే దాన్ని మనము స్వాస్థ్యముగా పొందుకుంటాము. మత్తయి సువార్త 5:12 గమనించుకుంటే మనకు అక్కడ బహుమానాలు ఉన్నాయి. మత్తయి సువార్త 6:20 గమనించుకుంటే మన యొక్క సొమ్ము, ధనము పరలోకమందు ఉన్నది అన్న విషయాలు అక్కడ కనిపిస్తాయి. కనుక మనము పరలోక నివాసులము. మన పరస్థితి పరలోకమందు ఉంది. దాని యొక్క ఆధిక్యతలు ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో మనకు కనిపిస్తుంది. ఆ పరలోక పౌరస్థితిలోనికి మనం వెళ్ళాలంటే క్రీస్తు స్వారూప్యంలోనికి, క్రీస్తులోగా మనల్ని మనము మలుచుకోవాలి. ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి అని మనవి చేసుకుంటూ తర్వాత భాగము రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.